ఎవరో ఒక పెద్ద హస్తం ఉంది. అది ఈవీఎం ఎమ్మెల్యే హస్తమా, లేకపోతే వాళ్ళ బాస్ చిన్న బాస్ లోకేష్ హస్తమా, లేకపోతే అంతకన్నా పెద్ద బాస్ చంద్రబాబు నాయుడు హస్తమా? ఇది ఓన్లీ రాజమండ్రిలోనే జరుగుతుందా, స్టేట్ అంతా కూడా ఇలా జరుగుతుందా? నేను అడుగుతా ఉన్నా. నేను డైరెక్ట్గా మీరు చెప్పిన మాట ఈయనే చెప్తున్నాడు. కేసు ఎవరి పేరున కట్టాలో ఎన్ఫోర్స్మెంట్ ఇంకేముంటుందండి? కేసు ఎవరి మీద అంటే పేరుకి కేసు కట్టడం, ఏదో కేసు కట్టామని చూపించుకోవడం గురించి. రెండో కేసు మళ్ళీ అదే షాప్ మీద కడితే షాపు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆయన చూసుకుంటాడని చెప్తున్నాడు. ఆయన అంటే ఎవడు? చిన్నబాబా, పెద్దబాబా, లేకపోతే ఈ బుల్లిబాబా? ఎవరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. సిగ్గు లేకోకుండా ఇవాళ తీసుకుని వచ్చి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. డైరెక్ట్గా బురద జల్లేయడమే. ఇంక దీన్ని ఏమనాలంటున్నారు? మళ్ళీ తీసుకొచ్చి స్కానర్ పెట్టాలని అంటున్నాడు. ఏంటండి స్కానర్ పెట్టేది? ఎవడు స్కాన్ చేయగలుగుతాడు? అంటే చీప్ లిక్కర్ తాగేవాళ్ళు, 100 రూపాయలు పెట్టి బాటిల్ కొనేవాళ్ళు ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆ స్మార్ట్ ఫోన్ పెట్టి స్కాన్ చేసి అది ఒరిజినల్ డూప్లికేట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తారా? అరే ఎవడి చెవుల్లో పువ్వులు పెడుతున్నారు? వాళ్ళు చూసి ఏది నకిలీయో ఏది స్వచ్ఛమైనదో తెలుసుకుంటారా? అసలు మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నా. మీరేం చేస్తున్నారు? అంటే నకిలీ మద్యం అమ్ముతున్నారని మీరే చెప్తున్నారు. అయితే ఈ లెక్కన స్కాన్ చేయండి అని చెప్తుంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? అంటే మా ప్రభుత్వం టైంలో ఎలా ఉండేది? బయట కూడా తాగిచ్చేవాళ్ళం కాదు. 8 అంటే షార్ప్ 8ంటికి షాపులు క్లోజ్ చేసేవారు. ఒక్క బెల్ట్ షాపు, మచ్చికి ఒక్క బెల్ట్ షాప్ లేదు. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడండి? డైరెక్ట్గా బెల్ట్ షాపులు ఏ షాప్ పరిధిలో ఆ షాపులో వాళ్ళే బెల్ట్ షాపులు పెట్టుకోవాలి. పక్కన షాప్ ఓడి ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టి దూరడానికి లేదని చెప్తున్నాడు. అలా కాదండి, ఇంత ఓపెన్గా డైరెక్ట్గా ఫోన్ మాట్లాడుతున్నాడు. నన్ను ఏం చేయలేరు, నన్ను ఏం పేకలేరు అని. అతను కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ నిజం అనేది ఎక్కడా కూడా ఆగదండి, నిలకడగా బయటకు వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. అంటే ఇలాంటివన్నీ బయటకు రావడం వలన ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ నేను ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నుంచి పోరాడుతూ ఉన్నాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా వెలికి చూపిస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజీలు అయితే కానివ్వండి, ఇవాళ మద్యం షాపులు అయితే కానివ్వండి, వీళ్ళు సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోవట్లా. ఇవాళ ఏదో అక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓట్ చోరీ టైప్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు చోరీ. అంటే అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని చోరీ. ఇది లోకేష్ గారి ఆలోచనలోంచి పుట్టిందండి. ఇది తల్లికి వందనం. అసలు ఎవడి చెవుల్లో పూలు పెడుతున్నారండి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు 15,000 చొప్పున ప్రతి తల్లికి డబ్బులేస్తే ఇది లోకేష్ గారి మదిలోంచి పుట్టుకొచ్చిన ఆలోచన అని చంద్రబాబు నాయుడు గారు కితాబిస్తున్నాడు. అంటే ప్రజలు వింటున్నారు, ప్రజలు తీసుకుంటున్నారు. లక్షల మంది ప్రజలు తీసుకున్నారు, ఆడపడుచులు తీసుకున్నారు. దాని పేరు మార్చి ఈయన ఆలోచనలు పుట్టింది అంటున్నాడు. ఓ పక్కనేమో రైతు భరోసా, దాన్ని రైతు భరోసాని ఏం పేరు పెట్టారంటే అన్నదాత సుఖీభవ. ఆ పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారి హృదయంలోంచి వచ్చినట్టుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి హృదయంలోంచి అన్నదాత సుఖీభవ మరి బయటకు వచ్చి రైతులకు ఇచ్చేస్తున్నారు డబ్బులు. అది కూడా పూర్తిగా ఎవలా 20,000 ఇస్తా అన్నాడు, ఎక్కడ కూడా ఎవలా. ఇప్పుడు మళ్ళీ P4 మరి ఏం చేస్తాడో నాకు తెలియదు. ఆ P4 చేయలేక P3 చేస్తున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఆ P3 ఏంట్రా అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కిందన మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు. P4 ఆయన చేసే సీన్ కనబడట్లా, అందు గురించి ఇంకో P తగ్గించి P3 చేస్తున్నాడు. P3 చేసి ఇవాళ మెడికల్ కాలేజీలు పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను అమ్మేసి
ఈయన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్ల, చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్ల. మరి దమ్మున్న నేత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, పర్మిషన్స్ తీసుకొచ్చారు. దాన్ని అమ్మడానికి నువ్వు ఎవరని అడుగుతా ఉన్నా. ఇవాళ P3 చేసి పడేస్తున్నాడు. ఇంకా ఇది కాకుండా 20 లక్షల జాబులు అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, 20 లక్షల జాబులు ఎక్కడ ఇస్తున్నారు? సంవత్సరంన్నర కాలం అయింది. దీని కాకుండా నిన్న గూగుల్ డేటా సెంటర్, గతంలో అదానీ, గూగుల్, అదానీ, ఎయిర్టెల్ డేటా సెంటర్ దీనికి కూడా ఏఐ డేటా సెంటర్. ఈ ఏఐ డేటా సెంటర్ వలన ఏంటి ఉపయోగం? దీంతో పాటు ఒక ఐటీ పార్క్ తీసుకురావాలి, దీంతోపాటు ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో 130 ఎకరాల స్థలం ఇచ్చి MOU రాసుకున్నారు. ఎకరం ₹1 కోటి చేసి అదానీ డేటా సెంటర్, అంటే గూగుల్తో వాళ్ళు టైఅప్ ఉన్నారు. అదానీ డేటా సెంటర్తో పాటు స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఈ ఐటీ పార్క్కి సంబంధించి 23,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో 25,000 జాబులతో 2021 విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎక్స్పో జరిగినప్పుడు ఆ ఎక్స్పోలో అదానీ డేటా సెంటర్తో సైన్ చేసుకుని 2023 మే 3వ తారీఖు అనుకుంటా ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా లే చేయడం జరిగింది. అంటే మేము ఎన్నో చేసాం, కానీ మేము చెప్పుకోలేకపోయాం ప్రజలకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ప్రజలకు మంచి చేయాలనే కాంక్షలో పబ్లిసిటీ మేము చేసుకోలేకపోయాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ఈనాడు పేపర్ తీసినా, ఆంధ్రజ్యోతి పేపర్ తీసినా ఏదో పేరు రేపు చెప్పారు, హలో ఏపీ, దిస్ ఈజ్ గూగుల్. అంటే ఈ రకంగా పెట్టి ప్రజల్ని అసలు ఎలా బురిడి కొట్టిస్తూ ఉన్నారనంటే, గత 14 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చేశాడు. నిన్న కూడా చెప్పాము, ఇంకా ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టి మొత్తం హైదరాబాద్ నేనే కట్టానని చెప్పి ప్రచారం చేసుకునేంత గొప్పవాళ్ళు మరి వాళ్ళు, ప్రజలు నమ్మించగలరు. మరి తెలంగాణ ప్రజలేమో తరిమేశారు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈయన్ని మనం మోస్తా ఉన్నామని అంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మరి ఇంకా ఈనాడు పేపర్లో చెప్పుకోవాలండి, లేకపోతే ఈయన ఆంధ్రజ్యోతి పేపర్లో చెప్పుకోవాలి, లేకపోతే ఇప్పుడు మీరు సింగపూర్ కంపెనీ, సింగపూర్తో టైఅప్ చేసుకున్నాము, సింగపూర్ వచ్చి రాజధాని కట్టేస్తున్నారని చాలామంది రూరల్ ఏరియాస్లో ప్రజలు అనుకున్నారు. అమరావతిని సింగపూర్ వచ్చి కట్టేస్తుందని అనుకున్నారు చాలామంది. ఈయన ఏదో గొప్ప గొప్ప పనులు చేసేస్తాడని అనుకున్నారు. నేను అడుగుతున్నా, హైదరాబాద్ నుంచి ఒక్క కంపెనీ, సరైన నాణ్యమైన ఒక బిల్డర్ కంపెనీ ఎవరైనా వచ్చి అమరావతి ప్రాంతంలో ఒక 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు కట్టారండి? తెలియక ఏదన్నా ఒకళ్ళిద్దరు కట్టి ఉండొచ్చు, వాళ్ళు ఇంకా అమ్ముడు అక్కడే ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళకి తెలుసు, ఇంకా అమాయకమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 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 ముంచే కార్యక్రమము ఈయన చేస్తాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నారండి. ఇవాళ నిజంగా నేను చాలా బాధతో చెప్తా ఉన్నా, ఇంత దారుణంగా డైరెక్ట్గా మద్యం సిండికేట్లు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. 39 బ్రాందీ షాపుల్ని రింగ్ చేసి కూర్చోబెట్టే సామర్థ్యత ఎవరికి ఉంటుంది? ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేకో మంత్రికో తప్పితే ఆ సామర్థ్యత ఉండదు. ఖచ్చితంగా అండి, మేమంతా రేపు వెళ్ళి ఎస్పీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీరు పార్టీలకు కొమ్ము కాయకుండా, ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా ఈ ఆడియో రికార్డింగ్ని పరిశీలించి దీన్ని ఆడియో మీరు CDR కాల్ డేటా రికార్డు తెప్పించండి.
తెప్పించి ఈయన ఎవరితో మాట్లాడాడు, దానికి ముందు ఈ రాంబాబు అనే వ్యక్తి ఎవరితో మాట్లాడాడు, ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యేయో లేదా పిఏదో ఫోన్ నెంబర్ ఉంటుంది. మాట్లాడి ఇవన్నీ డీల్ కుదుర్చుకుని, లేకపోతే ఈ ఫోన్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడి ఉంటాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా రికార్డు తెప్పించాలి. నేను ఏవైతే సెక్షన్స్ నేను చెప్పున్నానో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా ఈయన్ని ఇమీడియట్గా ఈ పాటికి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తాము. ఆయన అరెస్ట్ చేయడమే కాదు, ఈ ఈవీఎం ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయాలి. వాళ్ళ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇమీడియట్గా